విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బారికి విన్నపాలు వెల్లువెత్తుతున్నాయి. ఉండవల్లిలోని నివాసంలో 50 రోజు ప్రజా దర్బారికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. మంత్రి నారా లోకేష్ ను కలిసి తమ సమస్యల్ని విన్నవించడం జరిగింది. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్కి అక్రమంగా తరలిస్తున్న 4.5 కోట్ల రూపాయలు విలువ చేసి 1201 కేజీల బరువు గల 49 ఎర్రచందనం దుంగలని A4 పేపర్ బండిల్ మధ్యలో పెట్టి లారీలో తరలిస్తూ ఉండగా రాబడిన సమాచారం మేరకు మంగళగిరి నగర సమీపంలోని కాజా టోల్ గేట్ వద్ద తనిఖీ చేసి స్వాధీనపరుచుకున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. శుక్రవారం మంగళగిరి రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. లారీ డ్రైవర్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన సారథి కన్నన్, జోయి ప్రవీణ్ గురువారం అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి దీనికి ఎవరు ఉన్నారు అనే కోణంలో నుంచి దర్యాప్తు చేస్తున్నట్లు సతీష్ కుమార్ తెలిపారు. మన వాళ్ళు ఎంత కష్టపడ్డారని తెలుసుకున్న తర్వాత ఇవ్వాలి. ఇన్నసెంట్ అని చెప్పట్లేదు, వాళ్ళ బ్యాక్ కేసు లేదని నాకు తెలియదు, వెరిఫై చేస్తానండి. ఖచ్చితంగా వీళ్ళు అందరూ లారీ డ్రైవర్ సపోర్టరే, వీళ్ళు కనుక ఖచ్చితంగా ఉన్నారు. అది ఎవరిని కూడా మన ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది కూడా. ఉండి ఇవన్నీ నడిపించి ఇక్కడ వరకు అన్ని గైడ్ చేశారు, అక్కడ ఎక్కించారో వాళ్ళు ఐడెంటిఫై అయ్యారు. వాళ్ళు ఇమీడియట్ గా మనం పికప్ చేయడమే, చేసిన తర్వాత ఫర్దర్ గా మనం ఎలిజిస్లేట్ చేస్తాం. వెహికల్ మనకి స్టార్ట్ అవడం జరిగింది TN52 H6683. ఆ లారీ మళ్ళీ చెన్నై అవుట్స్కర్ట్స్ కి రెడ్ హిల్స్ ఏరియా ఉంటాయి, రెడ్ హిల్స్ అవుట్స్కర్ట్స్ కి వచ్చినప్పుడు ఆ లారీలో మళ్ళీ ఈ బాక్స్ సెంటర్ లో బాక్స్ లాగా సెపరేట్ క్యాబిన్ లాగా క్రియేట్ చేస్తారు. అది రెగ్యులర్ ఎంఓ వాళ్ళకి క్యాబిన్ లాగా క్రియేట్ చేస్తూ దాంట్లో 49 లాగ్స్ 1201 kgs లాగ్స్. ఇది ఆల్మోస్ట్ మనకి మార్కెట్ వాల్యూ చూసామంటే ఇండియన్ మార్కెట్ ప్రకారం అరౌండ్ 1.5 crores అంటున్నారు. మేబీ ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం అరౌండ్ 3.5 crores వరకు ఉండొచ్చు. దీనిలో డ్రైవర్ వాళ్ళ పేరు సారథి కన్నన్, తర్వాత వాళ్ళకి అకంపెనీ చేసిన జోయా ప్రవీణ్ ఒక ఇతరుని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీని వెనక ఉన్న వాళ్ళని కూడా కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. డ్యూ టు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ వల్ల మనం అది బయటకు చెప్పట్లేదు. సో అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఎవరెవరు దీని వెనక ఉన్నారో వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తాము. యాజ్ ఆఫ్ నౌ ఇది గువాహటికి ఎన్ రూట్ గువాహటి వెళ్తుంది. గువాహటి అంటే వెస్ట్ బెంగాల్ వెళ్ళిన తర్వాత ఇది ఎక్కడ వెళ్ళాలన్నది ఫర్దర్ గా వాళ్ళ లారీ డ్రైవర్ కి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అది మామూలుగా వాళ్ళు తీసుకున్న ప్రికాషనరీ మెషరే. ముందే చెప్పామంటే వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్న ఇక్కడ మనం పట్టుకున్న తర్వాత ఈవెన్ ఫార్వర్డ్ లింక్ కూడా వాళ్ళకి తెలిసిపోతాయనే ఉద్దేశంతో పాటు వాళ్ళు ఫార్వర్డ్ లింక్ విజయనగరంలో, అనకాపల్లిలో, విశాఖపట్నంలో, తర్వాత ఈవెన్ రాజమండ్రిలో, అవన్నీ మనం ఏలూరులో మాక్సిమం మీరు కేసెస్ తీసుకుని చూసారంటే అన్ని డిస్ట్రిక్ట్స్ లో కూడా కేసెస్ రిజిస్టర్ అవుతుంటాయి. బట్ ప్రాబ్లం అట్ ప్రెసెంట్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే క్వాంటిటీ చాలా తక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 kg తీసుకొని ఒక లారీలో 12 టైర్ టిప్పర్ లారీలో తీసుకున్నప్పుడు మనకేం తెలియదు యాక్చువల్లీ. సో అన్ని వెహికల్స్ చెక్ చేయడం కూడా ప్రాక్టికలీ టఫ్. కాకపోతే నాకు ఆల్రెడీ అంటే మన టెలికాన్ఫరెన్స్ అన్ని జరుగుతాయి కాబట్టి దాన్ని బట్టి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో కూడా క్యాచ్ అనేది జరుగుతూనే ఉంటాయి. కాకపోతే 10 వెహికల్స్ వచ్చినప్పుడు 2 or 3 వెహికల్స్ మిస్ అవడం అనేది ప్రాక్టికల్ గా జరుగుతుంది. దుగ్గిరాల భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకని తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్యవాదం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, దోస్తు సభ్యులు గద్దె వాసు, నూకతోటి రవి, గద్దె రాజేష్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు
వచ్చేసిన ఆయనకు నివాళులు అర్పించడానికి ఇచ్చేసిన అంబేద్కర్ అభిమానులకి కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఏదైనా మన దేశంలో ఒక ఆణిముత్యం ఎప్పటికీ చిరస్థాయిగా ఆయన పేరు ఈ భారతదేశం గడ్డ ఉన్నంతకాలం చిరస్థాయిగా నిల్చుండే పేరు ఎవరైనా ఉన్నారంటే ఒక బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే ఈ దేశాన్ని ఒక మంచి మార్గంలో నడపాలని, బడుగు బలహీన వర్గాలని ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక మాటలో చెప్పాలంటే అంబేద్కర్ గారి విధానం వివాదం కాదు, ఆయనది ఒక నినాదం. అది పాటించినోడికి శిరోధార్యంగా పనిచేసిద్ది, పాటించినోడికి ఏమి ఉపయోగం లేకుండా పోద్ది. అదే నేను చెప్పేది అయితే అదే. నమస్కారం. డిసెంబర్ 6వ తారీఖు 1956లో అంబేద్కర్ గారు చనిపోయిన రోజు ఈరోజు ఆయనకి నివాళులు అర్పించుకోవడానికి అధికారులు కానీ, పార్టీ నాయకులు కానీ, గ్రామస్తులు కానీ అందరూ రావడం చాలా సంతోషకరం. అంబేద్కర్ గారి గురించి 2 ముక్కలు చెప్పాలంటే ప్రపంచ మేధావిన, ప్రపంచానికి మేధావి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివి పిహెచ్డీలు కానీ, ఎల్ఎల్బీలు కానీ పూర్తి చేసి మన భారతదేశానికి వచ్చిన తర్వాత, నెహ్రూ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన్ని రాజ్యాంగం రాయడానికి 10 మందిలో ఒకరిగా ఈయన నియమించడం. ఆ 10 మంది రాజ్యాంగం రాయడానికి నియమించినా సరే వాళ్ళలో ఉన్న వాళ్ళు 2 విదేశీయులు వెళ్ళటం, 2 చనిపోవటం, కొంతమంది రాజకీయంగా వెళ్ళటం, చివరి వరకు ఉండి ఈ రోజుకి భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా బతకడానికి, బడుగు బలహీన వర్గాలు స్వేచ్ఛగా తిరగడానికి కానీ, ఆస్తికుల మహిళలకు మరీ ముఖ్యంగా మన రాష్ట్రపతి మహిళ. దుగ్గరాల రైలుపేట యార్డు సమీపంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు శుక్రవారం స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి కోనేరు మల్లికార్జున ప్రసాద్, విజయలక్ష్మి దంపతులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు. గ్రామంలోని మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. బయటికి వెళ్ళాడు. ఓం నమో వెంకటేశాయ నమః. దుగ్రాల గ్రామంలో రైలుపేటలో వెంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రావణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం, అదేవిధంగా ఉదయం స్వామివారికి అభిషేకం, అర్చన అన్ని కార్యక్రమాలు కూడా కోనేరు మల్లికార్జున ప్రసాద్ గారి దంపతులచే నిర్వహించబడింది. అదేవిధంగా ఈ దేవాలయంలో ప్రతి నెల కూడా శ్రావణ నక్షత్రం రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ మహోత్సవానికి గ్రామస్తులు ఆ యొక్క శ్రావణ నక్షత్రం రోజు మీ ఇంట్లో శుభకార్యాల రోజు ఆ యొక్క శ్రావణ నక్షత్రం సంబంధించి మీరందరూ కూడా పాల్గొనే విధంగా ప్రయత్నం చేయండి. మరి దేవస్థానం కమిటీ వారిని సంప్రదిస్తే ఈ యొక్క శ్రావణ నక్షత్రం రోజు జరిగే స్వామివారి కళ్యాణము చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్వామివారి కళ్యాణం మీరు కనుక చేసుకోవాలనుకుంటే మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం 3 నెలల నుంచి కూడా ప్రయత్నం చేయాలా. అటువంటి అవకాశాన్ని దుగ్గిరాల గ్రామంలో మనం కల్పించారు ఈ దేవస్థానం వారు. మరి చక్కగా మీరు వినియోగించుకోండి. అదేవిధంగా గత నెల కార్తీక మాసంలో కూడా ఈ యొక్క దేవస్థానం నందు స్వామివారికి సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు, అదేవిధంగా సహస్ర దీపాలంకరణ, మరి కార్తీక మాసం సంబంధించి అనేక ప్రత్యేక కార్యక్రమాలు ఈ దేవస్థానం నిర్వహించబడింది. భక్తులందరూ కూడా చక్కగా విచ్చేసి ఉన్నారు, స్వామివారికి ఉపం పొందారు. మరి అదేవిధంగా రాబోయే మాసంలో మనకి 2వ తారీఖు తిరుప్పావై అని మనకి గోదాదేవి కళ్యాణం తిరుప్పావై కార్యక్రమాన్ని. సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల గుడిసెల్ని ప్రభుత్వ అధికారులు చట్టాలని ధిక్కరించి అక్రమంగా కూల్చిన విధానానికి నిరసనగా తెలియజేస్తూ తాడేపల్లి కేశవ్ వర్క్స్ ఏసీసీ కార్మిక కుటుంబాలు నష్టపరిహార పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో సిమెంట్ ఫ్యాక్టరీ దీక్ష శిబిరం నుంచి మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర కార్పొరేషన్ కార్యాలయం వద్దకు చేరుకోగానే కార్పొరేషన్ గేటుకు తాళం వేయడం జరిగింది. అరగంట పాటు ఏసీసీ కార్మిక కుటుంబాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
లోపల పెడదాం ఆర్డర్ ఇచ్చారా కొంచెం వెనకరండి రమేష్ అన్న, కొంచెం వెనకరా. అమ్మారు గారు మాకు సంబంధం లేదు ఆ భూములు అని చెప్పి అన్నారు. మేము ఎట్లా వస్తుంటే ఆ భూములకి అవి ప్రైవేట్ భూములు అని చెప్పి అన్నారు. ఈ రోజున కమిషనర్ గారిని అడుగుతామని చెప్పి అంతా వచ్చాం. కమిషనర్ గారు కూడా ఇప్పుడు ఆయన సూటిగా సమాధానం చెప్పకుండా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి అన్నారు. ఆయన ఒక పదం వాడారు, అయ్యా అది ప్రైవేట్ భూములు కదా, ఆ ప్రైవేట్ భూముల్లోకి ఎట్లా మీరు వెళ్తారని చెప్పి అంటున్నారు ఆయన. మేము అడుగుతున్నాం, ట్రేడ్ యూనియన్లుగా ఏ ప్రాంతంలో మేము 50 సంవత్సరాలుగా కార్మికోద్యమం నడుపుతా ఉన్నాం. అయ్యా కమిషనర్ గారు, ప్రైవేట్ భూముల్లోకి మీకు ఎటువంటి ఆర్డర్ లేకుండా, ఏ ఆధారం లేకుండా సిమెంట్ కంపెనీ కార్మికుల ప్రైవేట్ భూములని ఎట్లా కూల్చుతారని చెప్పేసి మేము ప్రశ్నించాం. దానికి సమాధానం లేదు కమిషనర్ గారు. ఆయన కూడా నీళ్లు నమ్మలేడు. ఆయన ఏం చెప్పాడు, చివరికి ఎవరైతే ఆ భూములకు వచ్చారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఆయన హామీ ఇచ్చాడు. ఆమె 30వ తారీఖు ఏ ఆర్డర్ లేకుండా సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు 200 గుడిసెల్ని కూల్చేయటం అనేది నోటీస్ ఇచ్చి పీకేయాలి. అలా కాకుండా కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ని 2014లో కార్మికులకు జీతాలు ఇవ్వమని ఇచ్చింది. ఆ జీతాలు కూడా ఇవ్వకుండా ఈ రోజు 33 సంవత్సరాలైనా 333 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ వీధులు పడే పరిస్థితి తీసుకొచ్చారు. లోకేష్ బాబు గారు ఎన్నికల్లో వస్తే నేను పరిష్కారం చేస్తాను అని చెప్పాడు. అయినా కానీ ఇప్పటికి కూడా ఏం పరిష్కారం కాలేదు. అందుకని ఏంటంటే పరిష్కారం అయ్యేంత వరకు సమస్యని లోకేష్ గారు కల్పించుకొని అలాగే నష్టపరిహారం ఇవ్వాలని, అలా ఇవ్వని పక్షంలో ఈ ఉద్యమాన్ని మేము తీవ్రతరం చేస్తామని. ఇక్కడ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ దీనిలో పాకలు వేస్తున్నారని చెప్పిన మీద మనకు కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వచ్చి చేసుకొని మనం ఊరకొట్ట చేయడం జరిగింది. సో దీని మీద ఇవాళ కార్మికులు కొంత కార్పొరేషన్ ధర్నా చేయడం జరిగింది. వాళ్ళని ఎగ్జామిన్ చేసి వాళ్ళు కూడా కోర్టు కేసులు అవన్నీ ఉన్నాయని చెప్పారు. కోర్టు అవన్నీ కూడా వెరిఫై చేసి మా కార్పొరేషన్ పరిధిలో ఖచ్చితంగా తెలియజేస్తాం. మనం గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఈ విధంగా ఎంక్రోచ్మెంట్ మాస్ ఎంక్రోచ్మెంట్ చేసుకోవచ్చు. దీన్ని కూడా ఇక్కడ కూడా ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఎక్కడైనా మనం వాళ్ళ సైడ్ నుంచి కూడా మా కార్పొరేషన్ రోడ్ అని బడుగు బలహీన వర్గాల జీవితాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నిర్మాణంతోనే ప్రజల జీవితాలలో వెలుగులు నింపిందని తమ్మిశెట్టి జానకిదేవి తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా విదేశీ విద్యా విధానాన్ని మంత్రి నారా లోకేష్ అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, గుంటూరు పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు తదితరులు పాల్గొన్నారు. जोहार डॉक्टर बीआर अंबेडकर, जोहार डॉक्टर बीआर अंबेडकर, साजिद अंबेडकर राशियाలను जोहार बीआर अंबेडकर, जोहार जोहार बीआर अंबेडकर, जोहार 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 बीआर अंबेडकर, जोहार. మరి దేశాన్ని దిశానిర్దేశం ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాణ కర్త అయిన డాక్టర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఘన నివాళులు అర్పించారు. వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఏదైతే బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాంగాలు నిర్మాణం ద్వారా చట్టసభల్లో కానీ
ప్రజా జీవితంలో కానీ ప్రత్యేకంగా ఒక గౌరవం ఇచ్చారు అంటే మన అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాణం ద్వారానే జరిగిందని చెప్పేసి అని మనందరికీ తెలుసు. అదేవిధంగా అప్పటికి ఇప్పటికీ ఆ రాజ్యాంగాన్ని గౌరవించడం మన లోకేష్ గారు కూడా అంబేద్కర్ విద్యా విధానాన్ని, విదేశీ విద్యా విధానాన్ని మళ్ళా అమలు చేయడము, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా గౌరవించడం అనేది మనం చూస్తున్నాము. ఏదైతే గౌరవిస్తారో భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు మరి ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో జరుపుకోవడం అనేది చాలా ఘనంగా నివాళులు అర్పించడం అనేది జరిగింది. మరి సమాజంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని, మరి నిరంకుశత్వ పరిపాలనని వ్యతిరేకించి మరి బడుగు బలహీనలకు న్యాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో నాడు మరి అంబేద్కర్ గారు తీసుకున్నటువంటి పోరాట ఉద్యమాల ద్వారా మరి ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో అందరికీ సముచితమైనటువంటి న్యాయం జరుగుతుందనేది కూడా ఈ రోజు చెప్పుకోవచ్చు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విదేశాల్లోని ఐటీ నిపుణుల్లో 30% మన తెలుగు వాళ్లే. నాలెడ్జ్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. సీఎం చంద్రబాబు ప్రకటన. ఏపీలో వేగంగా జాతీయ రహదారుల అభివృద్ధి. 1000 కోట్లతో 18 ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం. లోక్సభలో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావటం లేదు. రెడ్ బుక్ పాలనతో ప్రజలపై అక్రమ కేసులు పెడుతున్నారు. మాజీ మంత్రి అంబటి వ్యాఖ్యలు. గుంటూరులో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు. రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు. రాజ్యాంగ స్ఫూర్తితో అందరూ నడుచుకోవాలని సూచన. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఉత్సాహంగా హోంగార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ సతీష్ కుమార్. ప్రజా రక్షణలో పోలీసులతో సమానంగా హోంగార్డులు సేవలు అందిస్తున్నారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.